వైఎస్ఆర్ కుటుంబం తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. కానీ నేడు అదే కుటుంబం నడి రోడ్డుపై పడింది. ఇక్కడ అన్న తమ్ముళ్ళ అనుబంధం, అదేవిధంగా అన్నా చెల్లెళ్ళ ఆప్యాయత అని చెప్పుకునే చోట మరి నేడు కోర్టు నోటీసులు, ఎన్సిఎల్టీ పిటిషన్లు వచ్చి చేరాయి. ఇక్కడ ఆస్తుల గొడవ కేవలం 4 గోడల మధ్య ఉండాల్సింది పోయి రచ్చకెక్కింది. మరి ఈ ఇంటి పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందా? అదేవిధంగా సిరిమల్లమ్మ గారి పోరాటం జగన్మోహన్ రెడ్డి గారి కోటను కూలుస్తుందా? మరి ఈరోజు ఈ వీడియోలో విశ్లేషిద్దాం. అయితే ఇక్కడ గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒకటే చర్చ. ఏంటంటే సరస్వతి పవర్ షేర్ల వ్యవహారంలో గతంలో కుదిరిన ఎంఓయు ప్రకారం ఆస్తులు పంచుకోలేదని షర్మిల గారు అంటుంటే, లేదు తండ్రి బ్రతికున్నప్పుడే అన్నీ ఇచ్చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఇప్పుడు ఇస్తున్నవి కేవలం ప్రేమతో ఇస్తున్నవే అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి వాళ్ళిద్దరి వాదనలు ఎవరిది కరెక్టు, ఎవరిది రాంగు? మరి 2019లో కుదిరిన అవగాహన ఒప్పందం ఏంటంటే, ఎన్సిఎల్టీకి జగన్ ఎందుకు వెళ్ళారు, షేర్లు బదిలీని ఎందుకు అడ్డుకున్నారు, మరి రాజశేఖర్ రెడ్డి గారి వీలునామాలో ఏముంది, లేదా మరి ఇది కేవలం ఆస్తి తగాదా మాత్రమే కాదు, దీని వెనక బలమైన రాజకీయ కోణం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విలువలు, విశ్వసనీయత గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మరి కానీ సొంత చెల్లిపైనే కోర్టుకు వెళ్ళటం అనేది సామాన్య ప్రజల్లో కూడా ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు మీరు? ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని ఎలా వాడుకుంటారు? సొంత చెల్లికే న్యాయం చేయలేని వారు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని పదే పదే నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మహిళా ఓటర్లు, మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఎందుకంటే వైఎస్ కుటుంబంపై అభిమానం ఎక్కువ. మరి ఈ అభిమానం ఉన్న మహిళా ఓటర్లు ఈ గొడవ వల్ల జగన్కు దూరం అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంది. మరి ఇక్కడ తల్లిగా విజయమ్మ గారు ఎవరి వైపు ఉన్నారు? ఆమె రాసిన లేఖలు జగన్ను ఇమేజ్ని డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు జగన్ కోసం పాదయాత్ర చేసి జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల గారు కూడా ఇప్పుడు అదే జగన్కు వ్యతిరేకంగా నిలబడ్డారు. షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక ఆమె జగన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని వైసీపీ క్యాడర్లో బలంగా నమ్ముతుంది. అయితే జగన్ను దైవంగా భావించే కార్యకర్తలు ఇప్పుడు కుటుంబ గొడవలతో డిఫెన్స్లో పడ్డారు, వాళ్ళ ఆలోచనలో పడ్డారు. అయితే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఇప్పుడు జగన్ వైపా, అదేవిధంగా షర్మిల వైపా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేసే అంశమైతే గట్టిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవాల్సింది. ఇక్కడ కోర్టు మెట్లు ఎక్కడం వల్ల ప్రత్యర్థులకు వాళ్ళ చేతికి ఆయుధం నువ్వే ఇచ్చినట్లయి ఉంటుంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమి తర్వాత పార్టీని ఎలా సమపాలనలో పెట్టాలని ఆలోచనలో ఉన్నప్పటికీ పైన ఈ వివాదం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది. ఆస్తులు ఎవరికి ఉన్నాయి అన్నది పక్కన పెడితే వైఎస్ఆర్ వారసత్వం ఎవరిది అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షోభం నుండి బయటపడతారా, లేక
ఇంకా ఈ పంచాయతీ ఆయన రాజకీయ జీవితానికే శాపంగా మారుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని రాజకీయ విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.